నమస్తే. నేను ప్రభాకర్ వేనముక. వెల్కమ్ టు పీవీ న్యూస్. సిబిఐ ఎంక్వైరీ ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో మల్లో దుకాణం మొదలైంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. మరి దీని ద్వారా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది ఏంటిదంటే బీఆర్ఎస్ పార్టీ నెత్తిల పాలు పోసిర్రు వీళ్ళు. లిటరల్లీ కేసీఆర్‌కు బీఆర్ఎస్ పార్టీ నెత్తిల పాలు పోసిర్రు. అంతకు మించి ఏం లేదు. దీంతోటి ఏదో జరిగిపోతది. ఏదైతే కేసులైతే ఇంకోటైతే పక్కన పెడితే బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫ్యూచర్‌ను దీని ద్వారా ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఎట్లా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు తోటి ఏం జరిగింది, ఏం మంచి జరిగింది అనేది దాని పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలుసు. దాని నుంచి నీళ్ళు అందుకుంటున్నటువంటి ప్రజలందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు. ఎందుకంటే ఇళ్లకు, బోర్లలోకి నీళ్ళొచ్చినాయి, బావుల్లోకి నీళ్ళొచ్చినాయి, పొలాల దగ్గర బోర్లకి నీళ్ళొచ్చినాయి, పంటల దిగుబడి పెరిగింది, పడావుపడ్డ భూములు సాగులోకొచ్చినాయి. ఇదంతా గూడా రైతులకు తెలుసు. కానీ గత ఎలక్షన్ ముందు ఏం జరిగింది, కరెక్ట్ ఎన్నికల కోడ్ వచ్చినాక, అది ఎన్నికల కోడ్ వచ్చే ముందు మేడిగడ్డ పిల్లర్లు ఏవైతే ఉంటాయో 2 కుంగిపోతాయి. దాని మీద ఏం రాద్ధాంతం చేస్తారు, కాళేశ్వరం కూలిపోయింది, కూలిపోయింది, కాళేశ్వరం మొత్తం పోయింది, 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 కొట్టుకపోయింది మొత్తం అని చెప్పి ప్రచారం చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం. కానీ ప్రజలకు మెల్లిమెల్లిగా వాస్తవం తెలుస్తూ వచ్చింది. వాళ్ళ అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో 2 సార్లు అదే చెప్పారు. కానీ మెల్లిమెల్లిగా అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏంది, దానివల్ల ఉపయోగం ఏందనేది ప్రజలకు తెలిసొచ్చింది. రైతులకు తెలిసొచ్చింది. దాని ద్వారా ప్రజలకు కూడా తెలిసింది. ఎట్లా అంటే 2 పంటలకు కూడా 2 సార్లు పంటలు ఎండిపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 యాసంగిలో పంటలు ఎండినాయి. 2025 యాసంగిలో కూడా పంటలు ఎండిపోయినాయి. వందల వేల ఎకరాల్లో నీళ్ళందక పంటలు ఎండిపోయినాయి. ట్యాంకర్లతోని బిందెలతోని తెచ్చి పోసుకునే పరిస్థితి వచ్చింది ఈ 2 యాసంగి పంటల్లో. కొన్ని చోట్ల అయితే వానాకాలం పంట చివరి దశలో కూడా నీళ్ళందక ఎండిపోయిన పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అనేది ప్రజలు ఆలోచించినప్పుడు ప్రజలకు అర్థమైంది. కొంత వీళ్ళు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఈ పంపులు వీటన్నిటికి సంబంధించి చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, ఇంకొక రకం కావచ్చు, ప్రజలకు అర్థమైంది. అప్పుడున్నప్పుడు ఎందుకు నీళ్ళు వచ్చినాయి, పంటలు ఎందుకు ఎండిపోలేదు, కొద్ది మేరనే పంటలు ఎండినాయి అప్పుడు, ఈ స్థాయిలో పంటలు ఎండిపోలేదు. బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేడిగడ్డ కూలిపోయింది, కాళేశ్వరం కొట్టుకుపోయిందని వీళ్ళు చెప్తున్న తర్వాత నీళ్ళు వస్తలేవు, మనకి నీళ్లు రాకుండా ఆగిపోయినాయి, మన పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి మరి, కాళేశ్వరం మొత్తం కొట్టుకుపోయింది అన్నారు వీళ్ళు. కొట్టుకుపోయింది అన్నప్పుడు ఏది మరి, కొట్టుకపోతే అక్కడ బ్యారేజ్ కనిపిస్తూ ఉన్నది, అక్కడ బ్యారేజ్ మొత్తం క్లియర్ కనిపిస్తూ ఉన్నది. కొంత ఒక దగ్గర కుంగింది 2-3 పిల్లర్లు. కానీ వీళ్ళేమి మొత్తం కొట్టుకుపోయింది అంటున్నారు. మరి అక్కడేమో పరిస్థితి అట్లా లేదు. ఇంకొక వైపు ఏమో అప్పుడు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు నీళ్ళు వస్తలేవు. అంటే ప్రజలకి రాజకీయం అర్థమైంది. కేవలం వీళ్ళు 2-3 పిల్లర్లు కుంగిన దాన్ని పట్టుకొని రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. వీళ్ళందరూ రాజకీయం చేసి ప్రజలకు తప్పుడు ప్రచారం చేసిర్రు, తప్పుడు విషయాలని చెప్పిర్రు. అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు ప్రచారం చేసింది ఒకటి. కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేసిర్రు తప్పితే అందులో పెద్ద విషయం ఏం లేదు అనే విషయం ప్రజలందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మొదలు పెడితే కొండపోచమ్మ సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, అటు గంధమల్ల దాకా కూడా అన్నీ నడుస్తూ ఉంది. సో ఈ పంపులన్నీ కూడా దాని ఎగువన ఉన్నటువంటి మల్లన్న సాగర్కి, కొండపోచమ్మ సాగర్కి, రంగనాయక సాగర్కి, మధ్యలో ఉన్నటువంటి అనంత సాగరు, దానిపైన ఉన్నటువంటి అటు ఎల్లంపల్లి, గాయత్రి పంప్ హౌస్, లక్ష్మీ పంప్ హౌస్, ఇవన్నీ కూడా రన్ అవుతా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళు ఎత్తిపోస్తూ ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద పంపులు నీళ్ళు ఎత్తిపోసేది రైతులు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఒక టూరిస్ట్ స్పాట్ లాగా అయిపోయినాయి. ఇప్పుడు అక్కడికి పోతా ఉన్నారు చూడడానికి, ఫోటోలు దిగడానికి. సో ప్రజలకు ఈ 20 నెలలు, 22 నెలల్లో అర్థమైపోయింది ఏంటంటే ప్రజలకి వీళ్ళంతా కూడా తప్పుడు ప్రచారం చేసిరు కాళేశ్వరం ప్రాజెక్టు మీద. అది మంచిగానే ఉన్నది, దానికి ఏదో చిన్న రిపేర్ జరిగింది. కానీ వీళ్ళు తప్పుడు ప్రచారం చేసి దాని మీద ఎన్నికల్లో రాజకీయం చేశారనే విషయం ప్రజలకు అర్థమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేసింది, లోకల్ బాడీ ఎన్నికలని ఇప్పుడు ఇంకొక దమ్కి ఇద్దాం, మనం ఈ సిబిఐకి ఇచ్చేసి దీంతో మళ్ళీ ఎన్నికలకు పోదాం, బీఆర్ఎస్ మీద మళ్ళీ దుష్ప్రచారం చేద్దామని సభ పెట్టి, ప్రత్యేకించి దానికోసమే సభ పెట్టి ఆ రిపోర్ట్ అందులో పెట్టి సిబిఐకి ఇస్తున్నామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చెప్పుకుంటుంది, బీఆర్ఎస్ ఏం చెప్పుకుంటుంది, మంచిగానే ఉంది, జస్ట్ చిన్న రిపేరు, 200-300 కోట్లు పెడితే సెట్ అవుతుందని బీఆర్ఎస్ చెప్పుకుంటుంది. బట్ కాంగ్రెస్ ఏం చెప్తుంది ఇప్పుడు పోయి, మళ్ళీ అదే 2023 ఎలక్షన్లప్పుడు చెప్పింది, 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ఏదైతే చెప్పారో కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, నాశనం అయింది, 1,00,000 కోట్లు గంగల పోయినాయి, గోదాట్లో పోయినాయి అని ఏదైతే చెప్పారో ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తారు వాళ్ళు. వేరే చెప్పడానికి ఏముండదు. కేసీఆర్ అవినీతి చేసిండు, ఈ 1,00,000 కోట్లు పోయినాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకపోయింది, మునిగిపోయిందని చెప్పి మళ్ళీ అదే చెప్తారు. పోయి తప్పితే కొత్తగా చెప్పడానికి వాళ్ళకి ఏం లేదు, కొత్త అంశం ఏం లేదు. ఇప్పుడు దాని మీద సిబిఐకి ఇచ్చిన, మేము అది చేసినామని చెప్పుకోవడానికి తప్పితే వేరే ఏముండదు. కానీ ప్రజలకు అర్థమైంది కదా, ప్రజలు అడుగుతారు, మీరు 20 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, మరి మీరు ఎందుకు దాన్ని పట్టించుకోలే, వీళ్ళ మీద ఎంక్వైరీ చేయరు, కేసులు పెట్టుర్రు, బట్ దాన్ని రిపేర్ చేయాలి కదా, దాని నుంచి నీళ్ళు ఇవ్వాలి కదా. మీరు ఎండాకాలంలో 2 పంటలకు నీళ్ళు ఇవ్వలేదు, మీరు
2 యాసంగిలలో మా పంటలు ఎండిపోయినాయి, నీళ్ళు రాలేదు. ఇప్పుడు కూడా వర్షాలు లేట్ అయినాయి. అడగంగా లాస్ట్‌కి మీరు ఆ పంపులు ఆన్ చేసిర్రు. అప్పుడు నీళ్ళెత్తి పోసి కొంత నీళ్ళు ఇచ్చిర్రు. ఆలోపు మళ్ళా వర్షాలొచ్చేసినాయి. ఆలస్యం చేసిర్రు మీరు. ఆ నీళ్ళు ఎత్తిపోయడంలో కూడా ఆలస్యం చేసిర్రు. సో, ఆ పంపులన్నీ కూడా క్లియర్‌గా నడుస్తా ఉన్నాయి. పర్ఫెక్ట్‌గా నడుస్తా ఉన్నాయి పంపులన్నీ కూడా. సో, అట్లాంటప్పుడు ఇంత కళ్ళ ముందు ఉన్నప్పుడు మీరు ఇంకా కూడా 20 నెలలు మీ చేతికి అధికారం వచ్చిన తర్వాత కూడా అవినీతి జరిగింది, కొట్టుకపోయింది, కూలిపోయిందని మాట్లాడుతా ఉన్నారు. అక్కడ అది నిటారుగా నిలబడి ఉన్నది. 2, 3 పిల్లర్లు కుంగినాయి అంతే. దాన్ని రిపేర్ చేయకుండా మరి మీరు చేస్తున్న రాజకీయం ఏంది? ఏ చిల్లర కథలేంది అని చెప్పి ప్రజలే అడుగుతారు. ప్రజలే అడుగుతారు. ఇక మీరు చేస్తున్నటువంటి చిల్లర రాజకీయం ఏంది? రైతులను, తెలంగాణ ప్రజల గొంతెండుతా ఉంటే నీళ్లు లేక, మీరు ఇవన్నీ పక్కన పెట్టి కేవలం మీ కక్ష సాధింపు కోసం, గతంలో మీ మీద కేసు పెట్టిర్రు, మీరు ఏసీబీ తోటి దొరకబట్టించిర్రు, మిమ్మల్ని లోపలేసిర్రనే కక్షతోని ఇప్పుడు వాళ్ళని లోపల పంపియాలని మీరు చేస్తున్నట్టుంది తప్పితే, ఇందులో ఏదో మాకు ప్రజలకు ఉపయోగపడేది, మీరేదో 1,00,00,000,00,000 బాగు చేస్తామన్నట్టు ఎక్కడ లేదు. 3 బ్యారేజీలకు కలిపినా కూడా వీళ్ళు ఆ 3 బ్యారేజీలు ఏదైతే సరిగా లేవంటున్నారో, ఆ 3 బ్యారేజీల లెక్క కలిపిన 6,000 కోట్లే. 1,00,00,000,00,000 ఎక్కడ లేదు. 3 బ్యారేజీలకు కట్టడానికైనా ఖర్చు అదే. వీళ్ళ అభ్యంతరం చెప్తున్న 3 బ్యారేజీలకైనా ఖర్చు అదే. 1,00,00,000,00,000 కానే కాదు. ఆ విషయం ప్రజలందరికీ అర్థమైంది ఇప్పుడు. ఈ 20 నెలల్లో ప్రజలకు క్లియర్‌గా అర్థమైంది. సో, ఇప్పుడు ఊర్లలోకి పోతే మంచిగా ఏసి, ఏసి పంపిస్తారు ప్రజలు. 100% అదే జరుగుతది. మీరు చేసింది పోయింది, అంతా పోయింది. మీకు అధికారం ఇచ్చింది ఎందుకు? వాళ్ళు తప్పు చేసిర్రని మీకు ఇచ్చినాం. మీరు దాన్ని సవరించాలి గానీ కేసులు, గీసులు అని చెప్పి దీని మీద పడి, వాటిని రిపేర్ చేయకుండా వదిలేసి, మొత్తమే కొట్టుకపోయేటట్టు చేస్తా ఉన్నారు తప్పితే, మీరు ప్రజలకు ఏం చేస్తా ఉన్నారు? యూరియా ఇచ్చిర్రా? నిన్న యూరియా గురించి అసెంబ్లీలో హరీష్ రావు 2, 3 సార్లు యూరియా అనంగానే మైక్ కట్. యూరియా అనంగానే మైక్ కట్. అసెంబ్లీలో జరిగింది ఇది. యూరియా గురించి లేదు. రైతులందరేమో యూరియా కోసం లైన్‌లో ఉన్నారు. యూరియా గురించి మాట్లాడనివ్వరు. రైతుల గురించి మాట్లాడనివ్వరు సభలో. ఏం మాట్లాడనివ్వరు. కేవలం కాళేశ్వరం మీద మాత్రమే ఫోకస్ పెట్టి, కేసు మీద మాత్రమే ఫోకస్ పెట్టిర్రు. కాళేశ్వరం రిపేర్ల మీద కూడా ఫోకస్ పెట్టలేదు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 ఇదే చేస్తా ఉన్నారు. సో, అల్టిమేట్‌గా ప్రజలు నష్టపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏం నష్టం రాదు దానివల్ల. ఎందుకు? ఆయనకేమో అక్కడ భూములు లేవు, ఆయనకేమో అటు జాగాలు లేవు, కాళేశ్వరం పరివాహకంలో ఆయనకొచ్చే నీళ్ళేం లేవు. నష్టపోయేది తెలంగాణ రైతులు, ఉత్తర తెలంగాణ రైతులు నష్టపోతారు. దానివల్ల ఎంత లాభం జరిగిందో వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుందో కూడా వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళేం చేస్తారు? కేవలం కేసులు పెట్టాలి, నన్ను లోపలికి పంపించిండ్రు కాబట్టి ఆయనను కూడా లోపల పంపాలని ఏకైక లక్ష్యంతోటి పోతా ఉన్నారు. ఇది ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్‌లో పోతే గట్టిగా, ఖచ్చితంగా కర్రు కాల్చి వాత పెట్టి పంపిస్తారు కాంగ్రెస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీకి మంచి ఫేవర్ చేస్తా ఉన్నాడు వీటి వల్ల రేవంత్ రెడ్డి. ఆ రిపేర్లు చేసి మేము మంచి చేసినాం, ఆయన నాశనం చేసిండని చెప్పుకుంటే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఇంకా మంచి పేరు వచ్చేది. ఆ కేసీఆర్‌కి వచ్చిన క్రెడిట్ కంటే ఈయనకి ఎక్కువ వచ్చేది. కానీ ఈయన చేస్తున్న పనుల వల్ల రేవంత్ రెడ్డి క్రెడిటే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మంచి పేరు కూడా గంగలో కలిసిపోతా ఉన్నది. సో, అది ఈ పంచాయతీ ఎలక్షన్‌లో 100% రిఫ్లెక్ట్ అవుతుంది. థాంక్ యూ.